ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పర్యటించారు. వికసిత భారత్ సంకల్ప సభల్లో భాగంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నరేంద్ర మోదీ పాలన గురించి కొన్ని దశాబ్దాలు మాట్లాడుకుంటారన్నారు. ఆయన చేసిన సంస్కరణలు, అభివృద్ధి దీనికి నిదర్శనమని జీవీఎల్ వివరించారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆయన వెల్లడించారు. సాధించిన విజయాలు, వారి ప్రభుత్వ హయాంలో భారతదేశం ఏ విధంగా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది, ఇవి దేశ ప్రజలకు తెలిసినప్పటికీ ఈ సందర్భంలో మరొక్కసారి పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక దేశ జీవిత కాలంలో 11 సంవత్సరాలు అన్నది చాలా ఒక విశిష్టత కలిగినటువంటి ఒక కాల పరిమితి. 11 సంవత్సరాలు ఏ దేశానికైనా. అటువంటిది 75 సంవత్సరాల క్రితమే, కేవలం 78 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం సాధించినటువంటి భారతదేశ ఇండిపెండెంట్ భారతదేశంలో 11 సంవత్సరాలు ప్రధానిగా నిలవటం అంటే ఎటువంటి ఆటంకం లేకుండా, గ్యాప్స్ లేకుండా అది ఒక చారిత్రాత్మక అంశంగా పేర్కొనాలి. 2 నెలలు పూర్తయితే, ఇంకో 2 నెలలు పూర్తయితే ఇందిరాగాంధీ గారి ఎట్ వన్ టైం ఆవిడ ప్రధానమంత్రిగా చేసినటువంటి 11 సంవత్సరాల 2 నెలల కాలం ఏకకాలంలో ఆవిడ పనిచేయటం జరిగింది. మొదటిసారి ప్రధాని అయినప్పుడు దాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు 2 నెలల సమయంలో అధిగమించనున్నారు. 3 పర్యాయాలు వరుసగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి, ప్రధానమంత్రిగా ఎన్నికలు గెలిచి చేపట్టినటువంటి ఏకైక సెకండ్ ప్రధానమంత్రి దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈ 11 సంవత్సరాల కాలాన్ని కూడా ఒక స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. ఊహించినటువంటి, సాధ్యం కానటువంటి అనేక అంశాలని, విజయాలని గత 11 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో సాధించడం జరిగింది. సాధించిన విజయాలు, వారి ప్రభుత్వ హయాంలో భారతదేశం ఏ విధంగా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది, ఇవి దేశ ప్రజలకు తెలిసినప్పటికీ. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ